ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన పోకో F7 గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మొబైల్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ వచ్చేసి బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ వస్తుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే వస్తాయి అండ్ కేస్ ఇచ్చారు. ఇది క్లియర్ కేస్తో వస్తుంది. బాక్స్లో మీకు 90 వాట్ ఛార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. ఇది బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు వచ్చేసి కార్నింగ్ గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ చుట్టూ వచ్చేసి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ మొబైల్ 215 వెయిట్ గ్రామ్స్ అయితే వస్తుంది అండ్ ఈ మొబైల్ డ్వెల్ గ్లాస్ డిజైన్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు అండ్ 2x డ్రాప్ రెసిస్టెంట్ 2x స్క్రాచ్ రెసిస్టెన్స్ని అయితే ఇందులో ఉపయోగించారు. అంటే గీతలు పడడం లాంటివి కానీ తక్కువగా జరుగుతాయి. కాకపోతే ఫింగర్ ప్రింట్స్ని అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. కలర్ వచ్చి ప్యాంటమ్ బ్లాక్తో వస్తుంది. ఇంకా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి, ముందు చెప్తాను. డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 12-బిట్ ప్యానల్, HDR10+ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఎండలో అయినా డిస్ప్లే విజిబిలిటీ అయితే చాలా బెటర్గానే ఉండొచ్చు అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. హై రేస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. డిస్ప్లే వెట్ టచ్కి సపోర్ట్ చేస్తుంది, క్లోడ్ టచ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే వెట్ టచ్ అంటే వాటర్ తుంపర్లు డిస్ప్లే పైన పడ్డా కానీ టచ్ అయితే బాగానే పనిచేస్తుంది అండ్ గ్లౌస్ వేసుకొని ఉడక ఈ ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే టచ్ బాగానే పనిచేస్తుంది స్క్రీన్. ఈ మొబైల్లో బ్యాటరీ విషయానికి వస్తే 7550 mAh బ్యాటరీని అయితే ఇందులో ఉపయోగించారు అండ్ 90 వాట్ ఛార్జింగ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీగా వీళ్ళు చెప్తున్నారు కాదు, ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అండ్ ఈ ఫోన్తో వేరే గ్యాడ్జెట్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఇందులో ఉపయోగించారు అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ని అయితే ఇందులో ఉపయోగించారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే యాంటిట్రీ స్కోర్ వచ్చేసి 2.1 మిలియన్ ప్లస్ యాంటిట్రీ స్కోర్స్ అయితే ఇది గెయిన్ చేసిందని చెప్పొచ్చు. వీళ్ళు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే గేమింగ్స్ కానీ చాలా ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. మల్టీ టాస్కింగ్ ఎనీవాట్. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే హై రిఫ్రెష్ రేట్ FPSని అయితే మెయింటైన్ చేయగలుగుతుంది అండ్ స్టేబుల్ హై బ్రైట్నెస్ని అయితే మెయింటైన్ చేయగలుగుతుంది. హై ఇమేజ్ క్వాలిటీని అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఫ్రేమ్స్ని క్లియర్గా కనిపించేటట్టు చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ప్లస్ 24GB ర్యామ్ని అయితే ఇందులో ఉపయోగించారు. LPDDR5X ఫ్లాగ్షిప్ ర్యామ్ని అయితే ఇందులో ఉపయోగించారు. అంటే ఫాస్ట్గా డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1తో వస్తుంది. ఇది ఫాస్ట్ స్టోరేజ్. ర్యామ్ అండ్ స్టోరేజ్ పవర్ఫుల్గా ఇచ్చారు కాబట్టి గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి కూలింగ్ విషయానికి వస్తే 6000 mm2 3D ఐస్ లూప్ టెక్నాలజీ అంటే ఇందులో ఉపయోగించారు. కెమెరా విషయానికి వస్తే 50MP సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. 8MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు బెటర్ క్వాలిటీ కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కెమెరాని ఉపయోగించి 4K 60 fpsలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p 60 fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే HyperOS 2.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే వర్క్ అవుతుంది. మొబైల్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఎయిర్ బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 7తో వస్తుంది. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ ప్లస్ 256GB 31,999కి. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 29,900కి వస్తుంది. 12GB ర్యామ్ ప్లస్ 512GB వేరియంట్ వచ్చేసి 33,999 రూపాయలకి వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 31,999కి మొబైల్కి వస్తుంది. మొబైల్స్ రెండింటి పైన వచ్చేసి 2000 బ్యాంక్ ఆఫర్, 2000 ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐ బ్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి ఫ్రాస్ట్ వైట్, ఇంకోటి సైబర్ సిల్వర్ ఎడిషన్తో వస్తుంది, ఇంకొకటి ప్యాంటమ్ బ్లాక్ కలర్తో వస్తుంది. అండ్ IP66 ప్లస్ IP68 ప్లస్ IP69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.